హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఈ వినాయక చవితికి పెసరపప్పు బెల్లంతో పొంగల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇలా ప్రిపేర్ చేసి విఘ్నేశ్వరునికి నైవేద్యంగా సమర్పించండి, చాలా బాగుంటుంది. ముందుగా పొంగల్ ప్రిపేర్ చేయడానికి 1 కప్పు దాకా రైస్ తీసుకొని నీట్గా కడిగేసుకోండి. రైస్ కడుక్కున్న తర్వాత రైస్ని ఏమి నానబెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు ఇలా రైస్ కడిగేసుకున్నాం కదా, నెక్స్ట్ పప్పు చూద్దాము. పెసరపప్పు వచ్చేసి 1/2 కప్పు తీసుకోండి. పప్పునైతే వేయించుకొని తీసుకోవాలి, మాడకుండా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోండి. ఇలా వేపుకొని చేసుకుంటే పెసరపప్పుతోటి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ పెసరపప్పులోకి మనం వాటర్ వేసుకొని కడిగేసుకుందాం. ఇలా కడిగేసుకున్న తర్వాత ముందుగా మనం రైస్ను కడుక్కొని పెట్టేసుకున్నాం కదా, ఆ రైస్ని అయితే కుక్కర్లోకి వేసేసుకుందాము. ఆ తర్వాత ఇందులోనే పెసరపప్పు కూడా వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుందాము. 1 కప్పు రైస్ తీసుకున్నాము, 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా. వాటర్ వచ్చేసి ఒక 2.5 కప్పుల దాకా వాటర్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు 2.5 కప్పుల వాటర్ వేసేసుకున్న తర్వాత అన్నంని కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి కాబట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. తర్వాత కాజు, బాదం, కిస్మిస్, బాదం, ఎండు కొబ్బరి, ఇలాచి తీసుకోవాలి. తర్వాత నెయ్యి వచ్చేసి ఒక 6 స్పూన్స్ వరకు తీసుకోండి. ముందుగా అయితే ఇక్కడ కడాయి పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఇందులోకి బాదంని కట్ చేసుకొని వేసుకోండి. బాదం కొంచెం వేగినాక కాజు వేసుకోండి. రెండింటిని కూడా మంచిగా వేపుకోవాలి. ఇవి ఇలా వేగినాక ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇదే నేతిలోకి మనం కిస్మిస్ వేసుకొని కొంచెం పొంగేంత వరకు కూడా కిస్మిస్ని వేపుకొని తీసేసుకోండి. తర్వాత ఎండు కొబ్బరి ముక్కలను కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. కొబ్బరి ముక్కలు ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు 5 విజిల్స్ తర్వాత రైస్ చూపిస్తున్నాను. రైస్ అనేది మనకు మెత్తగా ఇలా ఉడికి ఉండాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1.5 కప్పు దాకా బెల్లం తీసుకుందాం. మనము పప్పు రైస్ వచ్చేసి 1.5 కప్పు ఉన్నాయి కాబట్టి సమానంగా బెల్లం కూడా 1.5 కప్పు తీసుకోండి. ఇందులోకి వాటర్ వచ్చేసి 1.5 కప్పు దాకా వాటర్ కూడా తీసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్ తోటి మంచిగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టేసుకొని మరిగించుకోవాలి. ఇలా బెల్లం వాటర్ బాగా మరగాలి. ఆ తర్వాత ఇప్పుడు మనము ఉడికించి పెట్టేసుకున్న రైస్ని ఈ బెల్లం వాటర్లోకి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనకిప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా, పలుకుగా మనం కలుపుకుంటూ ఉంటేనంటే మంచిగా కలిసిపోయి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఇలా రెడీ అయిపోతుంది అనమాట. ఇలా ఉండాలి మనకు పొంగల్ అనేది. మంచిగా ఇలా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొంచెము ఇలాచీ పౌడర్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టేసుకున్న నెయ్యి మొత్తం కూడా ఇప్పుడు వేసేసుకుందాం. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పొంగల్లో మనకు నెయ్యి ఎంత ఎక్కువగా వేసుకున్నామంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. మంచిగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వేయించి పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి మళ్ళీ కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి కొంచెం పచ్చకర్పూరం వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేయొద్దు, కొద్దిగానే వేసుకుంటే మనకు టెంపుల్లో ఇచ్చే ప్రసాదము ఎంత కమ్మగా ఉంటుందో మనం చేసుకునే ఈ పొంగల్ కూడా అంత టేస్టీగా వస్తుంది. మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత దించే ముందు 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఇక్కడ పెసరపప్పు బెల్లంతో పొంగల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. చాలా బాగుంటుంది. మీరు ఈ వినాయక చవితికి ఇలా పొంగల్ తయారు చేసి వినాయకునికి నైవేద్యంగా సమర్పించండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.